హాయ్, నువ్విదే కాలేజా? యా. ఏ బ్రాంచో? ఏ తెలుసుకొని చేంజ్ అయిపోతావా? పక్క వాళ్ళు మన రూట్ లోకి రావాలి కానీ మనం పక్కన రూట్ లోకి వెళ్దాం. ఆహా, ఐటీ ఫస్ట్ ఇయర్. చూసావా, నువ్వే నా రూట్ లోకి వచ్చావు. నేను ఐటీఏ. సర్లే, ఎవడే రూట్ లో వెళ్తే ఏముంది, మనం వెళ్ళాల్సింది ఒకటే రూట్ లో. పద. ఏ సెపరేట్ గా వెళ్తే రానివ్వరా? ఎందుకు రానివ్వరు? బంగారంలో రాణిస్తారు. వెళ్ళు. దీంతో కొంచెం కష్టమే. బాసు, ఎన్నాళ్ళైంది బాసు నేను చూసి? ఎవరా నువ్వా? నీ ఫ్రెండ్ బాసు. పరిచయం లేదు, ఫ్రెండ్ అంట బేట. ఓహో, ఫ్రెండ్స్ అవ్వాలంటే కనీసం 4 సార్లు విష్ చేసుకుని 2 సార్లు కాఫీ తాగి ఒక్కసారి ఐమాక్స్ సినిమా చూడాలి కదా. సారీ బాస్, ఐఎమ్ ఋషి, ఐటీ ప్రెషర్. మీ అప్రోచ్ నాకు బాగా నచ్చింది బాస్. అయ్యా వెంకటేశ్వర్లు తెలిసిన వాళ్ళందరూ వెంకీ అని పిలుస్తారు. తెలియని వాళ్ళు పింకీ అని పిలుస్తారా? జస్ట్ జోకింగ్. పద, అలా కాఫీ తాగుతాం ఆడుకుందాం. ఇంతకు మన కాలేజ్ ఎలా ఉందిరా? మంచి ఉగాది పచ్చడిలాగా ఉంది బాస్. పచ్చడిలాగానా? మరి ఉగాది పచ్చడిలో తీదనం నాటి అమ్మాయిలు, పుల్ల పుల్లగా ప్రొఫెసర్స్, చేదుగా సీనియర్స్. రేయ్, ఇంకా రాయండిరా. అయితే పండగ అనమాట. నువ్వు ఆడికెళ్తే ఆడికొస్తా చిట్టమ్మా. ఓ పేపర్ ఇవ్వరా. ఇదిగో హెడ్లైన్స్ ఏంటో చదువు. న్యూస్ పేపర్ కాదురా, లెక్కలు రాసుకోవడానికి వైట్ పేపర్. ఎంత మాట్లాడేసావమ్మా? నేనేమన్నాను రా? సరస్వతిని ముక్కలు చేయమంటావా? మధ్యలో ఈ సరస్వతి ఎవర్రా? ఆ సాయిగడ్ పెళ్ళం సరస్వతి ఏమోనమ్మా. సూపర్. ఇదిగో సరస్వతి అంటే ఈ వైట్ పేపర్, సరస్వతి అంటే మన తినే అన్నం. సోనమాసూరి అంటే తెలుసు కానీ సరస్వతి నేను ఎక్కడ వినలేదు బాబు. ఆవిడేంటి సినిమా యాక్టరా? అప్పుడప్పుడు నువ్వు చూడడానికి. ఇదిగో నువ్వు వేసుకునే సారీ, నేను వేసుకునే ప్యాంటు, మనం తినే భోజనం, మనం ఉండే ఇల్లు, ఇంట్లో ఉండే సామాను పట్టిన బోజు, మనం డైలీ యూజ్ చేసే సెల్ ఫోన్ లో సిమ్ కార్డు, ఇవన్నీ సరస్వతి కట్టించ వల్లే వచ్చిందమ్మా. కాదురా, ఇవన్నీ సంపాదించింది మీ నాన్నే కదా. బూడి నాన్న. సరస్వతి హ్యాండ్ నాన్న హెడ్ మీద లేకపోతే ఈ పాటికి మట్టి గుడ్లు పిసుకునేవాడు. సరస్వతి నాన్నని పాషులతో చూడటం వల్లనే డిగ్రీలు రాయాడు, ఆ తర్వాత జాబులు రాయాడు, ఆ తర్వాత నీ హ్యాండ్ పట్టుకుని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. లేకపోతే నువ్వు గ్రేటర్ సిటీలో గ్రేటెస్ట్ గా బతుకుతునే దానివా? నీ ఊర్లో నువ్వు పేడ పిసుకునే దానివి, దున్న పొత్తుకి డియోడ్రెంట్ కొట్టేదానివి. నీకోసం ఇంతే చేసిన సరస్వతిని చింపేమంటావమ్మా? అయ్యో పిచ్చి మోహన్ దాన్ని తెలియక ఎంత తప్పు చేశాను రా. డోంట్ వరీ అమ్మా, ఒక్కసారి తప్పు చేస్తే సరస్వతి క్షమిస్తుంది. లంపలేసుకో. నేను వేసుకుంటా. వెరీ గుడ్ గర్ల్. బాయ్ బాయ్. గుడ్ మమ్మీ. హే హలో, ఏ చూడవే. హలో. చూసింది. నా మనసులో నా అన్ని రాకెట్లు రాశాను, చదవే. హలో. ఏంటి నాన్న విషయం? ఏముంది నాన్న, రాత్రి అంతా నిద్రపట్టలేదు. ఇప్పుడు పడుకో. అది ట్రై చేసా, వర్కౌట్ అవట్లా. ఎవర్రా అమ్మాయి? నీకే తెలుసు. ఈ వయసులో ఉన్న కుర్రాడికి నిద్ర పట్టలేదంటే డెఫినెట్ గా లవ్ లో ఉండి ఉంటాడు. కమాన్ చెప్పు, ఎవర్రా అమ్మాయి? తెలియదు నాన్న. నిన్న నేను బైక్ మీద కూర్చుని ఉంటే వెనక నుంచి వచ్చి డాష్ ఇచ్చింది. లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇచ్చింది. తనతో ఒక 30 మినిట్స్ ఎంతో ట్రావెల్ చేశా. చాలు, జీవితాంతం తనతోనే ట్రావెల్ చేస్తావు. ఎలా నాన్న, తన గురించి నాకేం తెలుసు? లవ్ పవరే అది. డెఫినెట్ గా ఆ అమ్మాయి నీకు మళ్ళీ కనిపిస్తుంది. ఎప్పుడు? 2 days. అంత కరెక్ట్ గా చెప్తున్నావు? ఈ 2 రోజులు నాకు ఫోన్ చేసి టార్చర్ పెట్టావు కదా. నాన్న జస్ట్ జోకింగ్. బిలీవ్ యువర్ హార్ట్. డెఫినెట్ గా నీకు ఆ అమ్మాయి కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాన్న, బాయ్. తీసుకో లిల్లీ. అమ్మ నాన్న కొడక, నీకు పర్సనాలిటీ ఎక్కువ అనుకున్నాను రా. నీకు అన్ని ఎక్కువే రోయ్. నీకు జరగాల్సిందిరా పెళ్లి. అమ్మా లొల్లా చిట్టి చదువు. ఈవినింగ్ మీట్ అవుతామా? ఓ మా ఇంటికి వస్తామంటున్నావా? వద్దు, మా అమ్మ బాబాయ్ నేను కొట్టేస్తారు. ఇద్దరు బ్యాడ్ ఫుల్. అది కాదా చూడు అంటే వెనక్కి తిరిగి చూడమంటారు రే. అలాగన్నావా? థ్యాంక్ యూ బాబీ. మమ్మీ మీరు చెప్పింది చేసింది మీరు చూసింది నిజం కాదు. మేము బ్యాడ్ ఫీల్ మమ్మీ ఇందాక నుంచి మీ గురించి గొప్పగా మాట్లాడుతున్నాను. నిన్ను కొట్టేది కూడా అది ఎందుకు పాపం అని కొడతావు? ఎంత మంచివాడు బాబాయ్. కోల్డ్ దీంతో కొట్టుందా? ఎవరు లేదరో కరెక్ట్ గా పడుద్ది. బ్రాండ్ పేరు కూడా చెప్పేసే బాబాయ్. వీడి ఫేస్ ఏంట్రా, స్కూల్ బెల్ లాగా అలా సొట్ల పడింది. వీళ్ళమ్మ జోల పడిందంట. బాగా పాడిందా? ఫుల్ గా పాడింది.
మన లిటిల్ సోల్జర్స్ టీం ఏం డిసైడ్ చేసిందిరా? అమ్మ కదా క్షమాభిక్ష పెడదామన్నా, వీడేమో రివెంజ్ కావాలంటున్నాడు. అమ్మ మీద రివెంజా? అమ్మ మీద కాదురా, నా బాబాయ్ మీద. పాపం వీడికి బ్లడ్ చాలా పోయిందిరా. అయితే ఇక్కడ బాంబుతో లేపేద్దాం. బాంబ్ జిలటన్ స్టిక్ తో బ్లాస్ట్ చేద్దాం. AK-47 తో షూట్ చేసేద్దామా? కత్తితో నరికేద్దాం. మీరు చెప్పినట్టు చేస్తే నన్ను మర్డర్ కేసులు బుక్ చేసి జైల్లో పెడతారు. నా బాబాయ్ని యమలోకంగా పంపేంత చెడ్డవాడిని నేను కాదురా. ఏదో కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ చేసి హాస్పిటల్ కి పంపిస్తే చాలు. అందువల్ల నేను చెప్పినట్టు చేయండి. ఓకే ఓకే ఓకే. రేయ్, మీ బాబాయ్ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ ఎక్కడ బాబాయ్? అబ్బో ఏంట్రా అందరూ చోటు చేరారు? ఏమైందిరా? కందిగా అనుకుంటున్నాయా? అది నా గర్ల్ ఫ్రెండ్ కాస్త హెవీగా ముద్దు పెట్టింది బాబాయ్. ఆ సంగతి వదిలేయ్. మన ఫ్యామిలీ పరువు పాకిస్తాన్ లో కలిసిపోయినట్టుంది బాబాయ్. రూపాయి పని ఏం చేసావురా? వీళ్ళని సైకిల్ వేసి పిలిచారు బాబాయ్. నేను పార్టిసిపేట్ చేయను, నా బాబాయ్ పార్టిసిపేట్ చేస్తారని చెప్పాను. కానీ వీళ్ళు ఏమన్నారో తెలుసా? ఇది మగాళ్ళకేమో, నీ బాబాయ్ పార్టిసిపేట్ చేయకూడదు తెలిసారు బాబాయ్. నీ మగతను చూపించను. ఏంట్రా చూపించేది? అది ప్యాంట్ లో పర్సు సేఫ్ గా ఉంది. అన్ని బాగానే ఉన్నాయి. సంగతి వదిలే బాబాయ్. నువ్వు సైకిల్ రేస్ లో పార్టిసిపేట్ చేసి మన ఫ్యామిలీ బరువు నిలబెట్టు బాబాయ్. చిన్న పిల్లలతో సైకిల్ రేసేంట్రా? విన్నావు కదా డైలాగ్ ని, ఇప్పుడు చెప్పు. చాలా ఉందిరా మీకు. సరే అలా కానీ అలా చేద్దాంలే. ఓకే బాబాయ్. ఓకే థాంక్ యూ బాబాయ్. నీకు చాలా మంచి మనిషి బాబాయ్. ఫ్రెండ్స్, హాస్పిటల్ లో ఒక బెడ్ బుక్ చేయండి రా. ఒకసారి ఆలోచించు. బాబాయా బోబాయా, అసలు నాకు అడ్వైస్ అంటే అలర్జీ నీకు తెలీదు. సరే అలాగే బుజ్జి. వచ్చింది వచ్చింది. ఏరా శుభకార్యం జరిగిపోయిందా? కొంప మునిగింది బుజ్జి. పండుగ ముందు వచ్చేస్తున్నాడు. ఏంటి పండుగాడు ముందుకు వచ్చేస్తున్నాడా? నువ్వు ఫోన్ పెట్టు. పండుగాడిని జ్యూస్ పిండేస్తాను. చెప్పు బావా. నీ అబ్బా ముందుకెళ్ళి పొడి చేద్దామని వెళ్తున్నావురా? వినోదం అనుకుంటున్నాను బావా. పొంగాతావు రే, ముందుకెళ్తే పని చేస్తావురా. చాలా కష్టపడి వచ్చాను ముందుకి, వద్దనుకో. చెప్తే వినరా, బ్యాక్ వెళ్ళిపోరా. చాలా దూరం నుంచి తొక్కుంటూ వస్తున్నాను, కొంచెం వెళ్తే విన్నవుతా. ఇంకొంచెం కష్టపడితే నువ్వు పైకి పోతావు. ఒరే నీకు మైండ్ దొబ్బిందారా? నేను చెప్పేది వినరా, వెనకెళ్ళరా. నీకోసం సపరేట్ గా సైకిల్ వేసి పెడతాను రా నేను. సరే బావా, నువ్వు కోపడకు, స్లో అవుతాను. నీ అబ్బా కళ్ళు ఎవడ దొబ్బాయా? యు స్కౌండ్రల్, స్టూపిడ్, ఇడియట్, ఫూల్. నీ గుద్దురానికి నా కారే దొరికిందిరా, చెత్త వెధవా. ప్లీజ్ ఇంకా ఆపుతావా? ఇంక వినే ఓపిక నాకు లేదు. అయినా ఆ బైక్ కుదిరినప్పుడు నేనేమన్నా అన్నానా? ఆ బైక్ నీది కాదు, కానీ కార్ నాది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? రిపేర్ చేయించివ్వాలి. చేయించకపోతే కార్ నువ్వే ఉంచుకో. కార్ ఎందుకు ఇచ్చానా అని తర్వాత బాధపడతావు. ఇప్పుడే డిసైడ్ చేసుకో. చూద్దాంగా ఎవరు బాధపడతారో. ఆటో ఏంటో ఏంటి మేడం ఆటోలో వచ్చారు? కార్ ట్రబుల్ ఇచ్చిందా? నాకు నచ్చలేదు, మా ఫ్రెండ్ కి ఇచ్చేసాను. రవి సార్, తనకిష్టమైన బండి ఏదో కనుక్కుని బుక్ చేయించు. ఓకే సార్. నువ్వా? మనమే. ఎలా ఉందా? కొత్త కారు ఎక్కడదరా? చూసుకోకుండా సైకిల్ తో గుద్దేసానే. రిపేర్ చేయించమంది. నా వల్ల కాదు అంటే ఉంచేసుకోమంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను రా. అంటే అన్నయ్య ఫ్రెండ్ అమెరికాకి వెళ్తున్నాడు, ఉంచుకోమని ఇచ్చాడు. అది వెరీ గుడ్. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ లో పైకి వస్తావురా. రాకపోతే నాలాగా టైం కి ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి. ఈ కారు నువ్వు జాగ్రత్తనే. ఓకే. గోల్డ్ ట్రైన్ అవసరం నీకు? Yeah, he already told me, but I said no. వచ్చావా? నువ్వు వస్తావు నాకు తెలుసు. అయినా తప్పు నీది కాదు, ఆయనది. నీకేమైనా స్క్రూ లూజా? అక్కడెక్కడో కూర్చుంటే కారుతో గుద్దావు. చిన్న సొట్ట పడినందుకు కారు ఇచ్చేసావు. నేను జాయిన్ అయిన కాలేజ్ లోనే నువ్వు జాయిన్ అయ్యావు. అర్థం కావట్లేదా? ఆయన అంతే, ఎవ్వడికి అర్థం కాడు. పద అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నేను తాగను. నా కోసం తాగు. నీకోసం అయితే అస్సలు తాగను. పోనీ నీకోసం తాగు. నేను తాగనన్నా గుడ్ బై. ఇదిరా కాఫీ తాగుద్దంట. రేపు చూడరా. సరేలే, ముందైతే నాకు ఒక కాఫీ చెప్పు.